ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వంలో మాట్లాడాలని కోరుతూ కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావుకు వినతి పత్రాన్ని ఇచ్చారు మధ్యాహ్న భోజన కార్మికులు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సాంబశివరావు మధ్యాహ్న భోజన కార్మికులు న్యాయమైన సమస్యలు పరిష్కరించి 10,000 రూపాయల వేతనం వచ్చే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి వారి యొక్క పెండింగ్ బిల్లులు వేతనాలు సకాలంలో వచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు కొత్తగూడెం శాసనసభ్యులు కామ్రేడ్ కోనంనేని సాంబశివరావును కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే అసెంబ్లీలో మధ్యాహ్న భోజన కార్మికుల గురించి ప్రస్తావించడం జరిగిందని వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు 20 సంవత్సరాలుగా వంట చేసి పెడుతున్నారని వారికి బిల్లులు వేతనాలు సకాలంలో అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 జీతం ఇస్తామని ప్రకటించిందని దీనిపై ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించే విధంగా మాట్లాడాలని ఎమ్మెల్యే సాంబశివరావు దృష్టికి తమ సభ్యులు తీసుకువెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావును సన్మానించడం జరిగింది మధ్యాహ్న భోజన కార్మికులు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వర్కర్లు, యూనియన్ నాయకులు పిల్లి బుచ్చాలు, కర్రే రాజమ్మ, షేక్ రంజాన్, డీలోక వెంకటేశ్వరరావు, బింగి నాగ వెంకటేశ్వరరావు, మిట్టపల్లి అప్పారావు, పిల్లి కోటయ్య, నిర్మల పాల్గొన్నారు.